హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రోజ్లోని యానటేషన్స్ చూద్దాము. మీకు ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ సెక్షన్ ఏలో ఫస్ట్ రోమన్లో ప్రోజ్లోని యానటేషన్స్ అనమాట. మీరు యానటేషన్స్ అంటే ఎలా రాయాలంటే 4 సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ కంటెక్స్ట్, థర్డ్ది ఎక్స్ప్లెనేషన్, ఫోర్త్ది జనరల్ రిలవెన్స్. దానికి సంబంధించిన ఆ క్వశ్చన్కి సంబంధించిన మ్యాటర్ రాయాలి ఒక్కొక్క సబ్ హెడ్డింగ్ యూస్ చేసుకొని. ఇంట్రడక్షన్ అన్నప్పుడు ఆ లెసన్ ఏంటి, ఆ లెసన్ని ఎవరు రాశారు అంటే పోయట్ ఉంటారు కదా, వాళ్ళ నేమ్స్ రాయాలి. తర్వాత కంటెక్స్ట్, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేయాలి. లాస్ట్ ఎండింగ్ పార్ట్ ఇవ్వాలి. అలాగా ఒక్కొక్క లెసన్లో ప్రోజ్లో ఒక్కొక్క లెసన్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్లో నుంచి మీకు ఒక క్వశ్చన్ ఇస్తారు. 4 చదివితే ఒక క్వశ్చన్ ఇస్తారు. నెక్స్ట్ లెసన్ కూడా అంతే, 4 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి ఇస్తారు మీకు, ఎలా ఇంట్రడక్షన్, కంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, జనరల్ రిలవెన్స్ అని. అలా 4 ఉంటాయి దీంట్లో కూడా. నెక్స్ట్ థర్డ్ లెసన్, యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యు లవ్. ఇది థర్డ్ లెసన్. థర్డ్ లెసన్లో కూడా సేమ్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఒకటి అటెంప్ట్ చేయాలి. ఏం పెడతాము, సైడ్ హెడ్డింగ్స్ ఇంట్రడక్షన్, కంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, జనరల్ రిలవెన్స్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాస్తాము. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ కూడా అంతే, ఇంట్రడక్షన్, ఎక్స్ప్లెనేషన్, జనరల్ రిలవెన్స్, కంటెక్స్ట్ అని 4 సైడ్ హెడ్డింగ్స్ పెడతారు. సైడ్ హెడ్డింగ్స్ మాత్రం కంపల్సరీ, ఎందుకంటే యాడెడ్ అని అన్నారు కాబట్టి. నెక్స్ట్ సెకండ్ రోమన్లో ఏంటి, అవి పోయట్రీ యొక్క యానటేషన్స్. అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. థర్డ్ రోమన్లో ప్రోజ్ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అవి కూడా 4 ఉంటాయి. దాంట్లో నుంచి ఒకటి ఇస్తారనమాట. మీకు ఫస్ట్ రోమన్లో 3 క్వశ్చన్స్ ఇస్తారు. 3 క్వశ్చన్స్లో మీరు 2 అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్కటి 4 మార్క్స్ అనమాట. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ చేశాను,